ఇవాళ హిందువుగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళ లోపల స్వార్థం వచ్చింది, అనేక రకాలైనటువంటి రుగ్మతలు వచ్చినాయి. ఇవాళ విడిపోయి ఉన్నాం మనం. ఒక హిందువుగా గర్వపడతలేడు. నీకు ప్రాంతీయ ఐడెంటిటీ కోరుకుంటున్నటువంటి వ్యక్తి, ఒక కులం ఐడెంటిటీ కోరుకుంటున్నటువంటి వ్యక్తి హిందువుగా నువ్వు ఎందుకు గర్విస్తలేవు అనేటువంటి విషయాన్ని ప్రతి హిందువుకు గుర్తు చేయాలి. ఎవరు హిందువు? ఈ ప్రపంచంలో ఎవరికి లేని చరిత్ర మనకుంది మిత్రులారా. యుగ యుగాల పరంపరకు వారసునివే హిందువు. నువ్వు వేదాలకు వారసునివి, ఉపనిషత్తులకు వారసునివి, రామునికి వారసునివి, కృష్ణునికి వారసునివి. గంగ ప్రవహించేటువంటి వేదభూమి, పుణ్యభూమి, కర్మభూమి, తపోభూమి లోపట పుట్టినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి వ్యక్తివి. యావత్ ప్రపంచానికి జ్ఞానాన్ని అందించినటువంటి ఒక జ్ఞాన భాండాగారం ఉన్నటువంటి వ్యక్తివి. యావత్ ప్రపంచం యొక్క క్షేమాన్ని కోరుకున్నటువంటి వ్యక్తివి. ఇంతకంటే చరిత్ర ఎవరికి ఉంది ఈ ప్రపంచం లోపట? కాబట్టి హిందువు నేనెట్లా హిందువునైతా?